పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోదీ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలిందా? కీలక బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న వేళ పార్టీలో కేంద్ర కేబినెట్లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతుందా అన్న చర్చ మొదలైంది. అసలు ఏం జరుగుతుంది? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యమైన బిల్లుల విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొన్ని అంశాలు వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్న రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యంగా FCRA డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి కీలక అంశాల విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన FCRA సవరణలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ అంశం ప్రస్తుతానికి పక్కన పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అంశం కూడా రాజకీయంగా సున్నితంగా మారింది. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ కూడా డీలిమిటేషన్ కి సంబంధించిన అంశంపై తీర్మానం చేయడంతో ఈ అంశంపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. ఇలాంటి పరిణామాల మధ్య పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన కూడా కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సభ కార్యక్రమాలు స్తంభించడంతో ప్రభుత్వం కీలక బిల్లులను ముందుకు తీసుకువెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలోని భవిష్యత్ వ్యూహంపై చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. రాబోయే నెలల్లో బీజేపీ సంస్థాగత వ్యవహారాల్లో కేంద్ర కేబినెట్లో మార్పులు ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ పనితీరును వేగవంతం చేయడం, కీలక రాష్ట్రాలలో ఎన్డీఏ బలాన్ని పెంచడం వంటి అంశాలపై అధిష్టానం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ భాగస్వాములతో మరింత సమన్వయం పెంచే ప్రయత్నాలు కూడా జరగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీలో కొంతకాలంగా దూరంగా ఉన్న సీనియర్ నేతల్ని కూడా తిరిగి యాక్టివ్గా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కొంతమంది సీనియర్ నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపినట్టు పార్టీ వర్గాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పార్టీ స్థాయి మార్పులు లేదా కొత్త నియామకాల వంటి అంశాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలుగానే చూడాలి. మొత్తంగా చూస్తే పార్లమెంట్లో ఎదురైన రాజకీయ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, రాబోయే ఎన్నికలను పార్టీని ఎలా సిద్ధం చేయాలి, ప్రభుత్వ పనితీరును ఎలా మరింత వేగవంతం చేయాలి అనే అంశాలపై బీజేపీ నాయకత్వం వ్యూహచరణ చేస్తున్నట్టు తెలుస్తుంది.